నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. ఒకరు సాధించిన ఫలితాలను తమ విజయాలుగా ప్రచారం చేసుకునే వాళ్ళని ఏమంటాం? విన్నవాళ్ళు సిగ్గుపడేలా ఎన్నైనా అంటాం. ఒకరి శ్రమని, ఒకరి ప్రతిభని, ఒకరి కృషిని తమదిగా చెప్పుకుని బతికేసే వాళ్ళని ఏమంటాం? ఇది కూడా ఓ బతుకేనా అంటాం. ఏ దేశంలో అయినా, ఏ భాషలో అయినా సరే, ప్రపంచం నలుమూలలా ఎక్కడైనా సరే పరాన్న జీవుల్లా బతికే వారిని పరమ నీచంగా చూస్తారు. విజనరీ ముసుగులో దశాబ్దాలుగా బతికేస్తూ వచ్చిన చంద్రబాబు జగన్ విజన్నే శిరోధార్యం అంటున్నారు. జగన్ చేసిన అభివృద్ధి ముద్ర నీడలో బతుకుతూ ఈ ఘనత తమదిగా ఇటు చంద్రబాబు, అటు లోకేష్ పోటీ పడి మరీ క్రెడిట్ దోపిడీకి పాల్పడుతున్నారు. అటు నిస్సిగ్గుగా ఎల్లో మీడియా వీళ్ళని జాకీలేసి లేపుతూ దిక్కుమాలిన కథనాలు వండివార్చుతోంది. అదానీ గూగుల్ డేటా సెంటర్ కేంద్రంగా మరోసారి చంద్రబాబు క్రెడిట్ చోరీ దేశమంతా చర్చనీయాంశంగా మారింది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. 2014-2019 మధ్య 5 ఏళ్ల పాటు చంద్రబాబు పాలనలో కనీసం ఒక్క ఫ్లైఓవర్ కూడా నిర్మించలేదు. అమరావతి పేరుతో ప్రజల కళ్ళకి గ్రాఫిక్స్ గంతలు కట్టడం, లక్షల కోట్ల రూపాయల స్కామ్లు చేయడం, దావోస్ వెళ్లి దిస్ ఇస్ పాలకూర పప్పు, దిస్ ఇస్ బెండకాయ వేపుడు అంటూ ఏపీ ప్రయోజనాలను వెక్కిరించడం మినహా ఇంకేం చేయలేదు. ఇక గత 23 నెలలుగా కూటమి ప్రభుత్వం చేస్తోన్న అరాచకాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక అభివృద్ధి నుంచి సంక్షేమం దాకా అంతా శూన్యం. మరి అసలు ఏపీలో అభివృద్ధి అంటూ జరిగిందంటే అదెప్పుడు? 2019 నుంచి 2024 మధ్యకాలం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలించిన కాలం. జగన్ పాలనలో ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి దేశమంతా శభాష్ అన్న కాలం అది. ఇప్పుడు చంద్రబాబు ఒకవైపు జగన్ తీసుకొచ్చిన సంస్కరణలను నాశనం చేస్తూ, మరోవైపు జగన్ తెచ్చిన ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకుంటున్నారు. అయితే 5.5 కోట్ల మంది ప్రజలు మాత్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి జగన్ వేసిన బాటనే చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోందన్న ప్రశ్నకి దేశమంతా వినిపించే సమాధానం ఒక్కటే, అరాచక పాలన అని. ఇప్పుడు మరో సమాధానం కూడా వినిపిస్తోంది. చంద్రబాబు అండ్ కో చేస్తున్న గోబల్స్ ప్రచారం. ఏపీ అభివృద్ధికి జగన్ వేసిన బాటని చంద్రబాబు తనదని చెప్పుకుంటూ, అలాగే పచ్చముఠా చేస్తున్న సర్కస్ ఫీట్లను చూసి తెలుగు ప్రజలే కాదు, దేశ ప్రజలంతా నవ్వుకుంటున్నారు. జగన్ హయాంలో వచ్చిన ప్రాజెక్టులను, జగన్ చేసిన అభివృద్ధిని నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుంటోంది కూటమి ప్రభుత్వం. నిజానికి ఈ తరహా గోబల్స్ ప్రచారంలో చంద్రబాబు ఎంత ఆరితేరిన వ్యక్తో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజనరీ ముసుగులో లాగిన నాళ్లు లాగారు, కానీ ఇప్పుడు ఆ ముసుగు తొలగిపోయింది. పాలన నుంచి పెట్టుబడుల ఆకర్షణ దాకా ఎందులోనూ చంద్రబాబుకు ఎలాంటి శక్తి సామర్థ్యాలు లేవన్న నిజం తేలిపోయింది. దీంతో ప్రజలను మభ్యపెట్టడానికి, తానొక గొప్ప దార్శనికుడిగా కనిపించడానికి క్రెడిట్ దోపిడీకి జై కొట్టారు చంద్రబాబు. జగనన్న ఇళ్ల దగ్గర నుంచి అదానీ గూగుల్ డేటా సెంటర్ దాకా దేన్ని వదలకుండా జగన్ పాలనలో వచ్చిన పెట్టుబడులను, ప్రాజెక్టులను నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటున్నారు. నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అదానీ చేసిన కృషి, కేంద్ర ప్రభుత్వంతో పాటు సింగపూర్ ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా వైజాగ్ కి గూగుల్ వచ్చింది. గూగుల్ నెలకొల్పే 1000 మెగావాట్ల కొత్త ప్రాజెక్ట్ అంతకుముందు అదానీ పెట్టిన 300 మెగావాట్ల ప్రాజెక్టుకు విస్తరణ మాత్రమే. జగన్ సీఎంగా ఉన్న వేళ 2023 మే 3న విశాఖలో అదానీ డేటా సెంటర్ కు పునాది పడింది. సింగపూర్ నుంచి సబ్సీ కేబుల్ కు అంకురార్పణ కూడా అప్పుడే జరిగింది. అంతకు ముందే అదానికి భూములు కేటాయిస్తూ 2020 నవంబర్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ వెంటనే 2021 మార్చి 9న జగన్ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసింది. సింగపూర్ నుంచి విశాఖపట్నానికి 3900 కిలోమీటర్ల మేర సబ్సీ కేబుల్ ఏర్పాటుకు సహాయం అందించాలని లేఖలో జగన్ ప్రభుత్వం కోరింది. ఆ కారిడార్ క్రియేట్ చేస్తే డేటా విశాఖకు చేరుతుంది. అయితే అదానీ పేరు బయటకు వస్తే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వెనుక జగన్ ప్రభుత్వం చేసిన కృషి బయటపడుతుందని చంద్రబాబు ప్రభుత్వం అసలు అదానీ పేరు కూడా ప్రస్తావించలేదు. వైజాగ్ కి గూగుల్ డేటా సెంటర్ వచ్చేసింది, మేమే తెచ్చేసామంటూ క్రెడిట్ చోరీ చేసి పారేశారు. అయితే వైజాగ్ సిఐఐ సమ్మిట్ లో చంద్రబాబు క్రెడిట్ చోరీని బట్టబయలు చేశారు అదానీ గ్రూప్ ఎండి కరణ్ అదానీ. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, సిఐఐ ప్రతినిధుల సమక్షంలోనే విశాఖలో 87,000 కోట్లతో డేటా సెంటర్ కి అదానీ గ్రూప్ పెట్టుబడి పెట్టిన విషయాన్ని అదానీ వెల్లడించారు. దీంతో గూగుల్ డేటా సెంటర్ వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన అదానీ డేటా సెంటర్ కి కొనసాగింపేనని తేలిపోయింది. The Adani Group's belief in Andhra Pradesh is not new. We do not just talk about investment, we demonstrate it.
So far, we have already invested over 40,000 crores across ports, logistics, cement, infra, and renewable energy. And we are not stopping there. Over the next 10 years, we plan to invest an additional 1 lakh crores across ports, data center, cement, and energy business. The flagship of our commitment is the Vizag Tech Park. This is not just another tech park, it is the foundation of India's digital sovereignty. We are building one of the world's largest hyperscale data center ecosystem in partnership with Google and powered by complete green energy. Our operations here have already generated over 1 lakh direct and indirect jobs, and far more is to come. నర్గా చంద్రబాబు క్రెడిట్ చోరీ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమైందిగా. జగన్ పేరు ఎక్కడ బయటకు వస్తుందో అని 87,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన అదానీ పేరును కూడా సైడ్ చేసేశారు చంద్రబాబు. కానీ అదే అదానీ గ్రూప్ ఎండి అసలు రహస్యాన్ని బయట పెట్టేశారు. చంద్రబాబు క్రెడిట్ చోరీని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్ష్యాధారాలతో మీడియా సమక్షంలో ఎండగట్టిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందనే సంకుచిత బుద్ధితోనే గూగుల్తో ఒప్పందం సమయంలో సీఎం చంద్రబాబు అదానీ పేరెత్తలేదన్న విషయాన్ని బయటపెట్టారు. వైఎస్ జగన్ చెప్పిన ప్రతి అక్షరం సత్యమేనని చంద్రబాబు సర్కార్ విడుదల చేసిన జీవో సాక్షిగా రుజువైంది. క్రెడిట్ చోరీని కప్పుపుచ్చుకునేందుకు తొలుత గూగుల్ పేరిట జీవో విడుదల చేసి ఆ తర్వాత ఆ భూములను అదానీ ఇన్ఫ్రా పేరు మీదకు బదలాయించడమే దీనికి తార్కాణం. ఒక పక్క కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2020 నవంబర్లో విశాఖలో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అదానితో ఒప్పందం చేసుకుంది. అంతేకాదు డేటా సెంటర్ కు డేటా వచ్చేందుకు వీలుగా 3,900 కిలోమీటర్ల పొడవున సముద్ర గర్భంలో కేబుళ్ల ఏర్పాటుకు 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్ ఇన్ఫోటెక్ దేశంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అదానితో జత కట్టడమే కాకుండా నోయిడాలో అదాని నిర్మించిన డేటా సెంటర్ ను 2022 అక్టోబర్ 11న లీజ్ కి తీసుకుంది. ఈ క్రమంలో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు 2023 మే 3న మాజీ సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. డేటా సెంటర్ కోసం గత ప్రభుత్వం 190 ఎకరాల భూమిని కూడా కేటాయించింది. చంద్రబాబు సర్కార్ చెప్తున్న డేటా సెంటర్ ను తాము నిర్మించడం లేదని, దాన్ని అదానీ గ్రూపే చేపడుతోందని, అందువల్ల భూమిని కూడా అదానీ ఇన్ఫ్రాకే కేటాయించాలని కోరుతూ గూగుల్ ప్రతినిధి అలెగ్జాండర్ స్మిత్ గతేడాది అక్టోబర్లో రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ కు లేఖ రాశారు. డేటా సెంటర్ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు సబ్సీ కేబుళ్లు సింగపూర్ నుంచి విశాఖకు రావడానికి ఏర్పాటుకు వైఎస్ జగన్ అంకురార్పణ చేశారు. అదానీ గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ ని కొట్టేయటానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. జగన్మోహన్ రెడ్డి దార్శనికత వల్లే అది సాధ్యమైందన్న నిజం తెలుగు ప్రజలకే కాదు దేశ ప్రజలకు తెలిసిపోయింది. అయినా చంద్రబాబు మాత్రం అంతా నా వల్లే అని ప్రజలను మభ్యపెట్టడానికి కింద మీద పడుతూనే ఉన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించడం అనేది అరుదైన ఆర్ట్. అందులో నారా చంద్రబాబుకి మహానైపుణ్యం. ఎన్నికల వేళ ఓటర్లకి మాత్రమే కాదు, గెలిచిన తర్వాత ప్రజలకి కూడా ఆయన అరచేతిలో వైకుంఠం చూపించగలరు. గలరేంటి, ప్రస్తుతం చేస్తోంది అదే కదా. జగన్ హయాంలో వచ్చిన కంపెనీలను తాను తీసుకొచ్చినట్టుగా క్రెడిట్ చోరీ, జగన్ హయాంలో పెట్టిన పెట్టుబడుల్ని మళ్లీ పెడుతున్నట్టుగా నమ్మిస్తూ అరచేతిలో వైకుంఠం చూపించడం, పాత ఒప్పందాలకి కొత్త కలరింగ్లిస్తూ పచ్చముఠా చేస్తున్న డ్రామాస్ అన్నీ ఇన్ని కావు. ఆంధ్రప్రదేశ్కి నిజమైన పెట్టుబడులు తెచ్చింది జగన్. ఏపీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది జగన్. కానీ అవన్నీ తామే చేసినట్టుగా ప్రజలని నమ్మించడానికి చంద్రబాబు అండ్ కో పడరాని పాట్లు పడుతున్నారు. తాము చేయని పనులను కూడా చేశామంటూ అబద్ధాలు ప్రచారాలు చేసుకోవటంలో చంద్రబాబు చెలరేగిపోతున్నారు. జగన్ పాలనలో తీసుకువచ్చిన పెట్టుబడులను, ప్రాజెక్టులను నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటూనే ఉన్నారు చంద్రబాబు. అదానీ గూగుల్ డేటా సెంటర్ నుంచి ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వరకు జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన కృషితో వచ్చినవే. వాటిని నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ చోరీలోనూ తన అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాధించిన పెట్టుబడులు అనేక ప్రాజెక్టుల రూపంలో, పరిశ్రమల రూపంలో ప్రజల కళ్ల ముందే ఉన్నాయి. జగన్ ప్రభుత్వం చొరవతో ఏపీలో మిట్టల్ భారీగా పెట్టుబడులు పెట్టడంతో కొత్త స్టీల్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాలని నాడు సీఎం హోదాలో జగన్ కోరారు. జగన్ ప్రభుత్వం 3 చోట్ల భూములను చూపిస్తే అందులో నక్కపల్లిలో భూమి తమకు అనువుగా ఉందని స్టీల్ ప్లాంట్ కి ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు.
దాన్ని కూడా చంద్రబాబు లోకేష్ తెగ హడావుడి చేస్తూ మేం స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికి తెచ్చామని చెప్పేసుకున్నారు. వీళ్ళను కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు వేయండి అని చెప్పి ఆహ్వానించింది నేను రాష్ట్రానికి. రమ్మని చెప్పి వాళ్ళకి చెప్పి వాళ్ళు అధికారులకు కూడా చెప్పిన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడ మనం భూములు ఇవ్వగలుగుతామో చూపించండి అని చెప్పి వాళ్ళు రావడము. మన అధికారులు ఫస్ట్ కాకినాడ SCZలో భూములు చూపించినారు, తర్వాత మూలపేటలో వీళ్ళు రావడానికి భూములు చూపించారు, తర్వాత నక్కపల్లిలో మన హయాంలోనే వీళ్ళకి భూములు చూపించినారు. చూపించిన తర్వాత నక్కపల్లిలో వీళ్ళు ఎన్నికలకు మునిపే రావడము, నక్కపల్లిలో భూములు కూడా చూసుకోవడము, భూములు వాళ్ళకు నచ్చడము, అక్కడ ఆల్రెడీ అప్పటికే APIC భూములు మన దగ్గర ఉన్నాయి. ఆ భూముల్లో నుంచి వీళ్ళకి 2200 ఎకరాలు మనం అప్పటికే సూత్రప్రాయంగా వీళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. సూత్రప్రాయంగా ఇచ్చేదానికి అడుగులు ముందుకు కూడా వేశాం. ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. ఇది జరిగింది. ఇక్కడ చూస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనం అంత దూరం తీసుకొచ్చిన ప్రక్రియను ముందుకు తీసుకుపోయినట్టు అంతే ఈయన చేసింది. గత 23 నెలలుగా చంద్రబాబు జగన్ ప్రభుత్వం సాధించిన పెట్టుబడులు, ప్రాజెక్టులు తన ఘనతగా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతూనే ఉన్నారు. ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్. 2014-19 మధ్యలో ఈ ఎయిర్పోర్టు నిర్మాణానికి దేశంలో ఎక్కడా లేని విధంగా 5,000 ఎకరాలను సేకరించి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలని చంద్రబాబు ఎన్నో కుయుక్తులు పన్నారు. దీంతో భూ వివాదాలు చుట్టుముట్టి స్థల సేకరణపై పీట ముడిపడింది. రైతులు కోర్టులను ఆశ్రయించారు. నష్టపరిహారం, పునరావాసంపై నిర్వాసితుల అసంతృప్తి ఉద్యమ రూపంలోకి వెళ్ళింది. అయితే ఇవేవి పట్టించుకోకుండా ఎన్నికలు వస్తున్నాయని 2019 ఫిబ్రవరిలో, అంటే అసెంబ్లీ ఎన్నికలకు 2 నెలల ముందు భోగాపురం ఎయిర్పోర్ట్కి హడావుడిగా శంకుస్థాపన చేసేశారు చంద్రబాబు. అప్పటికీ ఎయిర్పోర్ట్ ఎక్కడ నిర్మించాలో స్పష్టత కూడా లేదు. స్థల సేకరణ ఒక కొలిక్కి రాలేదు, కేంద్ర అనుమతులు రాలేదు. అయినా శంకుస్థాపన ఎందుకంటే ప్రజలను మభ్యపెట్టడమే రాజకీయం, ప్రజలను మోసం చేయటమే పరిపాలన అని చంద్రబాబు బలంగా నమ్ముతారు కాబట్టే వైఎస్ జగన్ సంకల్పానికి ఆయన శంకుస్థాపన చేసిన ముహూర్త బలం తోడవటంతో తొలి రోజు నుంచి ఎయిర్పోర్టు నిర్మాణ పనులు ఆగకుండా జరిగాయి. దాదాపు 2 ఏళ్ల కాలంలోనే ఎయిర్పోర్టు నిర్మాణం పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ స్థాయిలో ఇంత త్వరగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న ఎయిర్పోర్ట్ దేశంలో మరేదీ లేదని నిపుణులు సైతం చెప్తున్నారు. అసలు ఎయిర్పోర్టు ఎక్కడ కట్టాలో కూడా నిర్ణయించకుండా, ఎయిర్పోర్టు నిర్మాణానికి అనుమతులు కూడా తేకుండా 2019లో శంకుస్థాపన చేసి మామా అనిపించిన చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కట్టించిన భోగాపురం ఎయిర్పోర్ట్ ని నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, గత 23 నెలలుగా చంద్రబాబు లోకేష్ వెలగబెడుతోంది ఇదే. ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రముఠ ఎన్ని కుట్రలు పన్నినా నిజానిజాలు ఏంటన్నవే తెలుగు ప్రజలతో పాటు దేశ ప్రజలకు తెలుసు. ఏమీ లేని అమరావతిలో ఎకరం 10 కోట్లంటారు, 20 కోట్లని అబద్ధాల హంగామా చేస్తారు. అన్నీ ఉన్న విశాఖలో 1000 కోట్ల రూపాయల విలువైన 20 ఎకరాల భూమిని కేవలం 99 పైసల కట్టబెట్టేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు వ్యక్తులు వ్యాపారాలు చేసుకునేందుకు, ప్రైవేట్ సంస్థలు వ్యాపారాలు చేసుకునేందుకు ప్రభుత్వ భూముల్ని పంచేస్తున్నారు. అది కూడా మామూలుగా కాదు, పప్పు బెల్లాలు పంచినట్టుగా పంపిణీ చేసేస్తున్నారు. ప్రభుత్వ భూములు అప్పనంగా ప్రైవేట్ పరమైపోతున్నాయి. ప్రభుత్వానికి పైసా ఆదాయం లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. సాగుతోన్న అరాచకాలకి అంతే లేదు. వీటన్నింటికీ తోడు మళ్ళీ ఈ దరిద్రం ఏంటి అంటారా? విజనరీ పాలనలో అంతే మరి. ప్రభుత్వ ఆస్తులు, ఖజానాకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వమే అత్యంత ఖరీదైన భూముల్ని అప్పనంగా ధారాదత్తం చేస్తోంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి పాలనలో వచ్చిన ప్రాజెక్టులను, పెట్టుబడులను తమ ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్న పాలకులు, మరోవైపు 1000 కోట్ల విలువైన భూములను అప్పనంగా ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర ఖజానా 1 రూపాయి కూడా నష్టపోకుండా విశాఖకు ఇన్ఫోసిస్ ను తీసుకువస్తే ఇప్పటికే అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న అదే ఐటీ సంస్థకు 1000 కోట్ల విలువైన 20 ఎకరాల భూమిని కేవలం 99 పైసలకే చంద్రబాబు సర్కార్ కట్టబెట్టింది. ఇదే అంశంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, హైకోర్టు నిలదీసిన చంద్రబాబు సర్కార్లో ఎటువంటి మార్పు లేదు. 1000 కోట్ల లాభాలను గడిస్తూ ఒక పక్క తన దగ్గర ఉన్న భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు విక్రయిస్తున్న ఇన్ఫోసిస్ కు తాజాగా విశాఖలో ఎండాడలో అత్యంత ఖరీదైన భూములను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవైపు హైదరాబాద్ లో వేలం ద్వారా భూములను విక్రయిస్తూ తెలంగాణ ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని పొందుతుంటే, ఏపీలో చంద్రబాబు సర్కార్ మాత్రం 1000 కోట్ల విలువైన భూములను కేవలం 99 పైసలకే కేటాయిస్తూ ఖజానాకు తూట్లు పొడుస్తోంది.
తొలిసారిగా ఇన్ఫోసిస్ ను టైర్ 2 నగరానికి తీసుకువచ్చిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మధురవాడలో ఐటీ హిల్ 2లో ఇన్ఫోసిస్ సొంతంగా ఒక ప్రైవేట్ బిల్డింగ్ లో 1000 సీట్లతో ఏర్పాటు చేసుకున్న డెవలప్మెంట్ సెంటర్ 2023 అక్టోబర్ 16న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. భవిష్యత్తులో విస్తరణకు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే అప్పుడు రాష్ట్ర ఖజానాకు ఎటువంటి నష్టం లేకుండా ఐటీ కంపెనీని తీసుకువస్తే చంద్రబాబు సర్కార్ మాత్రం ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజానికి 99 పైసలకే ఇలా విలువైన భూమిని కేటాయించడాన్ని మేధావులు విమర్శిస్తున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములను విక్రయించుకుంటున్న సంస్థకు విశాఖలో 1000 కోట్ల విలువైన భూమిని 99 పైసలకే ఏ విధంగా కట్టబెడతారంటూ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ ఇప్పటికే విశాఖలో ఐటీ ముసుగులో అనేక రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములను కేటాయిస్తూ ఖజానాకు తూట్లు పొడుస్తోంది. టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలకు 99 పైసలకు భూములు కేటాయించినట్లుగా చూపిస్తూ అదే సమయంలో రియల్ ఎస్టేట్ సంస్థలకు కారు చౌకగా భూములు కట్టబెడుతోంది. ఐటీ క్యాంపస్లు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పేరిట కె రహెజా, సత్వా, కపిల్ గ్రూప్ కు చెందిన వివిఎం ఎనర్జీ లాంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు కారు చౌకగా భూములను కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ సంస్థలు పెడుతున్న పెట్టుబడిలో 60 నుంచి 70% ప్రోత్సాహకాల రూపంలో తిరిగి వెనక్కి ఇవ్వటంతో పాటు భవన నిర్మాణాల కోసం ఒక్కో చదరపు అడుగుకు 2000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఎలా చెల్లిస్తోందంటూ తీవ్ర విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమానికి, అభివృద్ధికి నిధులుండవు. అప్పులు చేస్తున్న లక్షల కోట్ల రూపాయలు ఏం చేస్తున్నారో ఎవ్వరికీ తెలీదు. ఒకవైపు క్రెడిట్ చోరీ చేస్తూ మరోవైపు 1000 కోట్ల రూపాయల విలువైన భూములు పప్పు బెల్లాల్లా పందేరం చేస్తూ ప్రజా వ్యతిరేక పాలనకు కొత్త అర్థం చెప్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.